'థామ'. ఆయుష్మాన్ ఖురానా, రష్మిక మందాన లీడ్స్‌గా 'ఆదిత్య సర్పోట్కర్' డైరెక్షన్‌లో వచ్చిన రొమాంటిక్ హారర్ కామెడీ ఇది. ఈ సినిమా స్టోరీ ఏంటి? దీని మీద నా ఒపీనియన్ ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాం పదండి. ముందుగా ఈ సినిమా స్టోరీ ఏంటంటే, ఓ స్ట్రగ్లింగ్ జర్నలిస్ట్ అయిన మన హీరో ఆలోక్, బేతాళ జాతికి చెందిన మన హీరోయిన్ అయిన తాట్కాతో లవ్‌లో పడతాడు. తాట్కా కూడా మనోడిని ఇష్టపడుతుంది. అయితే బేతాళులు మనుషులతో రిలేషన్‌లో ఉండటం వాళ్ళ నియమాలకి విరుద్ధం. అలా చేస్తే కాన్సిక్వెన్సెస్ సివియర్‌గా ఉంటాయి. మరి ఈ పరిస్థితుల్లో వీళ్ళిద్దరూ ఏం చేశారు? వీళ్ళ ప్రేమని కాపాడుకోవటానికి వీళ్ళు చేసిన ప్రయత్నాలేంటి? అసలు ఈ బేతాళులెవరు? వీళ్ళ కమ్యూనిటీ ఏంటి? ఇంతకీ ఈ కథలో యక్షాషన్ పోషించిన పాత్రేంటి? చివరికి తాట్కా, ఆలోకులు ఎలా ఒక్కటయ్యారనేది మీరు సినిమా చూసి తెలుసుకోవాలి. ఇక ఈ సినిమా నాకు పెద్దగా నచ్చలేదు. రొటీన్ స్టోరీ, ప్రెడిక్టబుల్ స్క్రీన్ ప్లే, లేజీ డైరెక్షన్‌తో పూర్తిగా నిరాశపరిచింది. అసల వరల్డ్ బిల్డింగ్ గాని, క్యారెక్టర్స్ కానీ ఏవి ఇంట్రెస్టింగ్‌గా అనిపించలేదు. రీసెంట్‌గా ఇదే వాంపైర్ కాన్సెప్ట్‌తో వచ్చిన 'లోక' సినిమాలో వరల్డ్ బిల్డింగ్ ఎంత బావుంది. ఆ సినిమాకి వాళ్ళు పెట్టిన ఎఫర్ట్‌లో వీళ్ళిక్కడ 10% కూడా పెట్టినట్టు నాకనిపించలేదు. అసలా బేతాళులెవరు? వాళ్ళ లోరేంటి? వాళ్ళొకప్పుడు ఏం చేసేవాళ్ళనేది చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. కానీ దాన్ని సరిగ్గా ఎక్స్‌ప్లోర్ చేయకుండా జస్ట్ 5 నిమిషాల్లో వాళ్ళొకప్పుడు అలా ఉండేవాళ్ళు, ఈ పని చేసేవాళ్ళని ఏదో మోంటాజ్‌లా చుట్టేశారు. సరే వాళ్ళొకప్పుడు ఏం చేసేవాళ్ళనేది మనకనవసరం అనుకున్నా, ప్రస్తుతం ఏం చేస్తున్నారో క్లారిటీ ఉండాలి గదా! అది ఉండదు. జస్ట్ వీళ్ళు మనుషులకి దూరంగా అడవుల్లో బతుకుతూ, జంతువుల రక్తం తాగుతూ టైమ్ పాస్ చేస్తూ ఉంటారన్నట్టు చూపిస్తారు. కానీ సెకండ్ హాఫ్‌లో ఇంకో బ్యాచ్‌ని పరిచయం చేసి వీళ్ళు జస్ట్ అడవుల్లోనే గాదు, మనుషుల మధ్య కూడా బతుకుతూ ఉంటారన్నట్టు చూపిస్తారు. పోనీ వీళ్ళెవరు? వీళ్ళిక్కడ ఎలా సర్వైవ్ అవుతున్నారనేదన్నా చూపిస్తారా? ఇక వీళ్ళకిక్కడ బతకడానికి చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. చాలా పెద్ద లిస్టే. 10 నిమిషాలకో కొత్త రూల్ పరిచయం చేస్తూ ఉంటారు. సినిమా లాస్ట్ దాకా సీన్‌కి కన్వీనియంట్‌గా ఏదో ఒక రూల్ చెప్తూనే ఉంటారు. అసలు దర్శకుడికి ఒక విజన్ గాని, ఆ వరల్డ్ గురించి క్లారిటీ గాని ఉన్నట్టు నాకనిపించలేదు. సరే వరల్డ్ బిల్డింగ్ సరిగ్గా కుదరలేదు. పోనీ స్క్రీన్ ప్లే అన్నా ఎంగేజింగ్‌గా ఉందా అంటే అదీ లేదు. స్క్రీన్ ప్లేకి ఒక ఫ్లో అంటూ ఏముండదు. ఒక సీన్ తర్వాత ఇంకో సీన్ వచ్చిపోతూ ఉంటాయి అంతే. ఇప్పుడు రొమాంటిక్ సీను, ఒక కామెడీ సీను, ఒక ఫైటు, మధ్యలో ఫిల్లర్‌గా ఒక ఐటెమ్ సాంగ్. ఇక ఇందులో ఉన్న ట్విస్ట్‌లు, రివీల్‌లు గూడా మనం పెద్దగా ప్రెడిక్ట్ చేయాల్సిన పని లేదు. ట్రైలర్ జూస్తే సరిపోద్ది. సినిమాలో ఉన్న ప్రతి ట్విస్ట్, సర్ప్రైజ్ ట్రైలర్‌లోనే రివీల్ జేసేసారు. అసలదేం మార్కెటింగ్ స్ట్రాటజీయో మరి. హీరో బేతాళుడిగా మారటం ఈ సినిమాలో ఇంటర్వెల్ ట్విస్ట్. ట్రైలర్ మొత్తం దాని చుట్టే తిప్పి అదే ఇంటర్వెల్ ట్విస్ట్ అంటే ఎలా? ఇక ఈ సినిమా క్లైమాక్స్, అది క్లైమాక్స్ అని సినిమా అయ్యేదాకా నాకర్థం గాలేదు. నేనింకా జస్ట్ ఇంకో రాండమ్ సీనేమో అనుకుంటా ఉన్నా. అంటే క్లైమాక్స్ అంటే పవర్‌ఫుల్‌గానో, మంచి ఫైటో ఉంటదని ఎక్స్‌పెక్ట్ చేస్తాం గదా! ఇక్కడ అలాంటిదేమీ లేకపోయేసరికి స్క్రీన్ ప్లే ఒక ఫ్లోలో సాగుతది గదా! ఇక పోస్ట్ క్రెడిట్ సీన్ గురించి మాట్లాడటం గూడా అనవసరం. ఏదో సీక్వెల్ తీయాలి, వరల్డ్‌ని ఎక్స్‌పాండ్ చేయాలని ఆత్రమే తప్ప అవసరమైతే కనపడలేదు. ఇక ఈ సినిమాకి ఎమోషనల్ కోర్‌గా ఉండాల్సిన లవ్ స్టోరీ చాలా పేలవంగా ఉంది. అసలు హీరో, హీరోయిన్‌ల మధ్య చచ్చేంత ప్రేమ ఎప్పుడు డెవలప్ అయిందో మనకర్థం గాదు. హీరోని చూడగానే హీరోయిన్, హీరోయిన్‌ని చూడగానే హీరో లవ్‌లో పడిపోతారు. సరే లవ్ ఎట్ ఫస్ట్ సైటా? ఓకే. కానీ అది చచ్చేంత ప్రేమగా ఎలా ఎవాల్వ్ అయిందనేదన్నా సరిగ్గా చూపించాలి గదా! జస్ట్ హీరోయిన్ హీరోని పట్టుకోగానే స్లో మోషన్‌లో ఒక సాంగ్ ఇస్తే అది గాఢమైన ప్రేమ అనుకోవాలా? ఇక పెర్ఫార్మన్స్‌ల విషయానికొస్తే 'ఆలోక్‌గా' 'ఆయుష్మాన్ ఖురానా' బానే చేశాడు. 1, 2 సీన్‌లో కొంచెం ఓవర్ అనిపించినా మోస్ట్‌లీ తన కామెడీ టైమింగ్ బానే ఉండింది. ఇక 'తాడకాగా' 'రష్మిక మందాన' కూడా పర్లేదు. కానీ తన క్యారెక్టర్ మాత్రం కొంచెం కన్‌ఫ్యూజింగ్‌గా అనిపించింది. వందల సంవత్సరాలుగా బతుకుతూ ఉంటది. కానీ కొన్ని కొన్ని సీన్స్‌లో ఏమీ తెలియని పప్పలా బిహేవ్ చేస్తది. అంటే రైటింగ్ అంత బావుంటే తను మాత్రం ఏం చేస్తది? ఇక విలన్‌గా 'నవాజుద్దీన్ సిద్దికీ' మంచి నటనే కనపరిచినా, తన క్యారెక్టర్ చాలా అంటే చాలా వీక్‌గా ఉండింది. బేతాళులకి నాయకుడు తనంటే లిటరల్లీ అందరికి డ్రాప్స్. అలాంటోడిని మన హీరో జస్ట్ 2 నిమిషాల్లో ఫసక్. ఇక ఈ సినిమాలో నాకు బాగా నచ్చిన క్యారెక్టర్ అంటే అది 'పరేష్ రావల్' గారిదే. ఆయన ఇంపెకబుల్ కామెడీ టైమింగ్‌తో మెప్పించడమే గాదు, ఎమోషనల్ సీన్స్‌లో గూడా ఆకట్టుకున్నారు. ఇక 'సత్యరాజ్' గారు తదితరులంతా తమ పాత్రల పరిధి మేరకు నటించి ఓకే అనిపిచ్చారు. ఇక టెక్నికల్‌గా ఈ సినిమా సాలిడ్‌గానే ఉంది. వీఎఫ్ఎక్స్ అండ్ సీజీఐ టాప్ నాచ్ ఉన్నాయి. క్రీచర్ డిజైన్స్ చాలా వరకు ఫ్లాలెస్‌గా అనిపిచ్చాయి. ఇక సినిమాటోగ్రఫీ, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ గూడా చాలా బావున్నాయి. ముఖ్యంగా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అయితే చాలా ఫ్రెష్‌గా అనిపిచ్చింది. ఒక హారర్ కామెడీకి. ఫైనల్‌గా చెప్పేదేంటంటే, జీరో ఎక్స్‌పెక్టేషన్స్‌తో వెళ్తే ఒక 5, 6 సార్లు నవ్వుకొని రావచ్చు. అంతే. అది విషయం.